ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాడుకోవచ్చు, బస్సులు వాడుకోవచ్చు, లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు, లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు. నో, లేకుంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు. ఇవన్నీ జరగడానికి వీలు లేదు. ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఏమైనా జరిగితే, ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు ఆడదండి ప్రజా జీవితం అంటే. మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని. అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి, లాలుచే రాజకీయాలు చేసి ఏదో డ్రామాలు ఆడద్దండి. నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను. నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్. ఏంటి దౌర్భాగ్యం? ఈజ్ ఇట్ రైట్? పెన్షన్ ఇమ్మని గవర్నర్ దగ్గర పోవాలా మేము? అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలనా? ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడు హక్కు కాదా ఇది? బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయి?